ఒక దైవజనుడు ఒక తల్లిని అడిగినట్టు, అమ్మ ఎందుకు మందిరానికి మధ్యలో రావట్లేదు అంటే, ఆ మందంట, దేవుడు నా జీవితంలో కొన్ని నేను అనుకునే నెరవేర్చలేదయ్యా అన్నాడంట. అప్పుడు ఆ దైవజనుడు అన్నట్టు, అమ్మ నిజంగా అన్నీ నెరవేర్చలేదా అంటే కొంచెం డల్గా కనబడ్డదట. సరే అమ్మ, దేవుడు నీకు నెరవేర్చని రాసుకురా, నీ జీవితంలో నెరవేర్చినవి రాసుకొని రా, ఒకసారి తీసుకురా అన్నాడట. అప్పుడు ఆమె పేపర్లో రాస్తున్నది. పేపర్లు రాస్తుంటే పేపర్లో ఏమి రాసినా కూడా దేవుడు చేసిన మేళ్ళే ఎక్కువ కనబడుతున్నాయట. చదువులో మంచి ర్యాంకు, వివాహంలో మంచి భర్త, గర్భఫలం విషయంలో మంచి పిల్లలు, వారి ఎడ్యుకేషన్, వారి భవిష్యత్తు, ప్రమాదాల్లో దేవుని కాపుదల, అనుదినము దేవుని కృప, ఆహార విషయంలో, దేవుని ఆరోగ్య విషయంలో, అన్ని వైపులా క్షేమము, కాపుదల అన్నీ కనబడుతున్నాయట. ఎన్నో మేలు చేసినట్లుగా కనబడేసరికి ఆమె రాస్తూ రాస్తూ కళ్ళలో నీళ్ళు తిరిగిపోతున్నాయట. ఏదో చిన్న చిన్న విషయాలు నా జీవితంలో జరగలేదని నేను ఆగిపోయాను, కానీ దేవుడు నాకు చేసిన ఉపకారాలు, మేళ్లను నేను రాస్తూ ఉన్నప్పుడే నా హృదయం కదిలిపోయిందని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడ్డదట. ఆమేన్, హల్లెలూయా. నిజమే కదా, మన జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఎన్నో. అందుకని దావీదు గారు 103వ కీర్తన 1వ వచనంలో అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవద్దు అన్నాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మర్చిపోయే వాటి మీదనే మనసు పెడతాం, కానీ దేవుడు చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధికి రావడానికి ఇష్టపడాలి. మరి దావీదు గారు ఒక మంచి అనుభవంతో రాశారు ఆ మాట, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని ఏం చేయమన్నాడు. తన అంతరంగంలో ఉన్న ప్రతి విధానాన్ని తెలియజేస్తున్నాడు. నా దేవుడు చేసిన మేళ్ళు, నా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు, వివాహానికి కావలసిన డబ్బు లేని రోజులు, వివాహాలు జరిగించిన అద్భుతాలు, ఆరోగ్యం పరిస్థితి కాని రోజులు, ఎన్నో పరిస్థితులు ఎదురైన రోజులు, మన జీవితంలో ఎన్నో ప్రమాదాలు జరిగిన పరిస్థితులను తప్పించి మేలు చేశాడు. కాబట్టి మనం మేళ్లకు తగ్గట్టుగా కృతజ్ఞులమై జీవించాలి. అందుకని ఆయన అన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా ఏం చేయదట, మరవదు, అస్సలే మర్చిపోదు. మర్చిపోయామంటే అపవాదం ఏం చేస్తాడు తెలుసా, మన జీవితంలోకి వస్తాడు. మరి ఇంకొక కీర్తనలో కూడా కీర్తనకారుడు ఒక మాట రాశాడు. ఇంకొక మాట కూడా చదువుకుందాం బైబిల్లో నుంచి. ఆ మాట తీయండి. కీర్తనలు 33వ కీర్తన 1 నుంచి 3వ వచనం చదువుకుందాం. 33వ కీర్తన 1 నుంచి 3వ వచనం చదువుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. మనం ఏం చేయాలి, ఆయన ఉపకారాలను బట్టి తలంచుకొని ఆనందగానాలు చేస్తూ స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను సన్నుతించాలట, 10 తంతుల స్వరమండలముతో ఆయన కీర్తించాలి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించండి. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుణ్ణి ఆరాధించే మనం ఎట్లుండాలంటే కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధానంలో స్తుతించాలి, కృతజ్ఞతార్పణ అర్పించాలి. మరి బైబిల్లో ఉంటుంది, స్తుతియాగము చేయవాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులను అర్పించేవాడు ధన్యులు. ఆదివారం ఇంట్లో ఉంటే ధన్యులు కాదమ్మా, దేవుని సన్నిధికి వస్తే ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధిస్తే, ఆయన్ను బట్టి సంతోషిస్తే ధన్యులు. అందుకే 32వ కీర్తన 11వ వచనంలో, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి, యథార్థ హృదయులారా మీరందరూ ఆయనకు ఆనందగానాలు ఏం చేయాలట, చేయాలి. ఈరోజు దేవుని ఘనపరచడానికి వచ్చాము. 2 గంటలు 2.5 గంటలో ఉంటాం, కానీ మన హృదయం ఎట్లుండాలంటే దేవునితో సహవాసము చేసేదిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నుంచి
మనం అట్లాగుంటే దేవుడు దీవిస్తాడు. అందుకనే దావీదు గారు అంటాడు 34వ కీర్తన 1వ వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను ఏం చేస్తాను, సన్నతిస్తా, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉంటుంది. నేను యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీన్ని దాన్ని విని సంతోషిస్తారు. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని బట్టి నిత్యం మన నోట్లో కీర్తన ఉండాలి, స్తుతి ఉండాలి, పాడాలి. మీ ఫోన్లలో రింగ్ టోన్స్ కూడా దేవునియే ఉండాలి. కొంతమందికి మేము ఫోన్ చేసినప్పుడు లౌడ్ స్పీకర్లో సినిమా పాట వస్తూ ఉంటుంది. ఆ పాట వస్తున్నప్పుడు మేము లౌడ్ స్పీకర్ పెడితే టక్కన మూసేస్తాం. ఎందుకంటే మేము చేసేది దేవుని బిడ్డలకు. మా పక్కన వాళ్ళు అనుకుంటారు ఈయన క్రైస్తవుల బిడ్డలకు ఫోన్ చేస్తాడు, కానీ వాళ్ళ రింగ్ టోన్ ఏమొస్తున్నది. జాగ్రత్తగా వాటిని కూడా మనం సరి చేసుకోవాలి. కాబట్టి ఆయన ప్రాణం, మన అంతరంగం ఆయనతో ఏకీభవించునుగాక. ఎప్పుడైతే ఏకీభవించి మన అంతరంగం దేవునితో ప్రార్థనా విజ్ఞాపన చేస్తుందో, మన విరిగి నలిగిన మనస్సు దేవుని ఇష్టపడతాడు. ఇదే 34వ కీర్తన 17వ వచనంలో ఉంటుంది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు, వారి శ్రమలన్నిటిలోని వారిని విడిపిస్తాడు. విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన ఏం చేస్తాడట, రక్షిస్తాడు. అబ్బా ఎంత దేవుడు అండి. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. చూడండి, మనం కృతజ్ఞతాపూర్వకంగా విరిగి నలిగి ప్రార్థన చేస్తే, విరిగి నలిగిన మనస్సుతో మనం దేవుని సన్నిధికి వస్తే, మనకున్న ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపిస్తాడు. మనం దేవుని దగ్గరికి వచ్చి పై పెదవులతో ఆరాధించి వెళ్ళిపోయినాం అనుకో, ఈ ఆరాధన నీకింపుగా ఉండదు, దేవునికి కూడా సంతోషాన్ని ఇవ్వదు. అందుకే మరి ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ గానం చేయాలి. కొంతమంది పాడుతూ ఉంటే కొంతమంది ఆనందమే ఉండదు కదా. పాట ఒక దిక్కు జరుగుతూ ఉంటుంది, ఆలోచన ఒక దిక్కు వెళ్తూ ఉంటుంది. హైదరాబాద్లో ఒకరు ఉంటే వరంగల్లో ఒకరు ఉన్నట్టు ఉంటుంది. మన మనస్సు దేవునితో ఏకీభవించి ప్రార్థన చేయాలి, ఏకీభవించి స్తుతించాలి. నేను ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదునని ఒక మాట బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో ఉంటుంది. మనం ఆర్భటించాలి, స్తుతించాలి. అట్లాగుంటే దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదట. దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి విశ్వసించి ప్రార్థన చేస్తే, మనం ఇక్కడికి రాగానే ఏమైపోవాలంటే పూర్తిగా దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. అంతగా దేవుని మీద భక్తి చేయాలి. ఇప్పుడు బైబిల్లో ఒక మాట మనం చదువుకుందాము. 34:10 వచనములు అన్నాడు, సింహ పిల్లలు లేమి కలిగి ఆకలి కొను కానీ యెహోవాను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కూడా ఏం కదటమ్మా, అసలు కొద్దివే ఉండదట. సమృద్ధి. అనుదిన ప్రార్థన, అనుదినము స్తుతించడం మనం ఇష్టపడితే దేవుడు మనతో ఉంటాడు, మనలో అంటుకట్టబడిన కృపనిస్తాడు. మరి నీతిమంతులకు అనేకమైన ఆపదలు వస్తాయి, కానీ వాటిని అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. 34:19 ఉంటుంది, నీతిమంతునికి కలుగు ఆపదలకు అనేకములు వస్తాయి, వాటన్నిటిలోంచి యెహోవా వాడిని ఏం చేస్తాడట, విడిపిస్తాడు దేవుడు. మరి ఇట్లాగ మనం ఉండడం నేర్చుకుందాం. మరి అట్లుంటే మన హృదయం దేవునితో కంటపట్టమంటే మనల్ని ధన్యులుగా దేవుడు మార్చునుగాక. మరి అట్లా మనం చేయాలి, అట్లా విశ్వసించాలి, అట్లా ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి రావాలి, కూర్చోవాలి, ఘనపరచాలి. ఫోన్స్ ఒకసారి ఎమర్జెన్సీ అంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఎమర్జెన్సీ లేనప్పుడు ఊరికే అటు ఇటు వెళ్ళొద్దు, తిరగద్దు. చాలా జాగ్రత్తగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మన హృదయము దేవుని బట్టి సంతోషించినట్లుగా ఉంటుంది. అప్పుడు మన హృదయంలో ఒక తెలియని ఆనందం కలుగుతుంది, మన హృదయంలో గొప్ప సంతోషం కలుగుతుంది. మనలో చాలాసార్లు కొన్ని లోపాలు ఉంటాయండి. మరి ఆ లోపాలన్నీ సరిచేసి దేవునికి అంకితం అయిపోవాలి. అప్పుడు దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఇటు మాటలు, కొన్ని మాటలు మీకు ఇన్పుట్స్ చెప్పాను. మరి అట్లాగ మనం ఉందాము, మనం దేవుని అంతరంగంలో నుంచి ఆరాధన చేద్దాం. దేవుడు తప్పకుండా మన ఆరాధన ఆలకించునుగాక. రండి, లూకా సువార్తలో ఒక మాటను చూసుకొని చక్కగా మనం వాక్యం నుంచి ముందుకెళ్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము
6వ వచనంలో పేతురు గారిని గురించి ఒక సందర్భము మన దినమున చదువుతున్నప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తన పాలివారు వచ్చి తనకు సహాయం చేయవలనని సంజ్ఞలు చేసిరి. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట నాతో కలిసి అందరూ చెప్పాల్సిందిగా కోరుచుంటున్నాను. వారు అలాగు చేసిరనే మాట నుంచి నేను చదువుతున్నప్పుడు వినండి. 6వ వచనం, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక మంచి మాట మనకు కనబడతా ఉన్నది. మనం అంతకుముందు వినొచ్చు వాక్యం, కానీ వాక్యంలో దేవుడు ఎందుకో కొన్నిసార్లు కొన్ని విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు, ఆయన ఆలోచనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు వారు అలాగు చేసిరి అని రాయబడి ఉన్నది. ఎలాగూ చేశారు అంటే పై వచనాల్లోకి వచ్చినాక ఒక మాట ఉంటుంది, ఏంటిదంటే దేవుడు ఏం చెప్పాడో అలాగూ వారు చేశారు. ఇప్పుడు 4వ వచనంలోకి వచ్చినాక ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. చాలమ్మా. ఇప్పుడు ఏం లేదట అంటే వారు ప్రయాసపడ్డారు కానీ వారికి ఏమీ దొరకలేదు, ప్రయోజనం లేదు అనొచ్చు. ఈరోజు ప్రయాసపడుతున్న మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఏమీ దొరకని స్థితి వస్తుంది, ఏమీ దొరకనట్లుగా ఉంటుంది. ఎందుకు వారు ప్రయాసపడ్డ దొరకలేదు? మీరు ఒక ఆలోచన చెప్పండి నాకు, ఎందుకు ప్రయాసపడ్డం దొరకలేదు? ప్రయాసపడితే దేవుడు అన్నాడు, ప్రయాసపడి వారు మీ ప్రయాసం వ్యర్థం కాదని అపోస్తలుడైన పౌలు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా. మరి ఎందుకు పేతురు గారు ప్రయాసపడ్డారు కానీ ఎందుకు అతని జీవితంలో అలిసిపోయేంత ప్రయాసం వచ్చినా ఎందుకు కొరత వచ్చింది? చెప్తారా ఎవరైనా? ఆయన మాట చొప్పున అన్నారు, ఓకే రైట్, కానీ ఆయన దోణి ఇచ్చాడు కానీ ఈయన ఎక్కడున్నాడు? ఇప్పుడు యేసు ప్రభు ఆ సరస్సు దగ్గర 2 దోణులుంటే జాలలు వాటి నుండి దోణి తమ వలలు కడుగుచుండిరి అని ఇక్కడ రాయబడినది. జన సమూహం వినుచున్నారని రాయబడ్డది. ఇక్కడ పేతురు ఒక దోణినట దేవునికి ఇచ్చాడట, కానీ పేతురు వచ్చి ఎక్కడున్నాడట? సముద్రంలో ఏం చేస్తున్నాడట? చేపలు పడుతున్నాడు. దేవునికి దోణి ఇచ్చాడు తప్ప తన హృదయమును అర్పించి ఆయన దగ్గర కూర్చోలేదు. దేవుని దగ్గర మనం కూర్చోకపోతే, దేవునితో సహవాసం లేకపోతే కొన్నిసార్లు మన జీవితంలో ప్రయాసానికి కొంచెం సమృద్ధి రావచ్చు, కానీ కొన్నిసార్లు మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పేతురు గారు దోణి ఇచ్చారు కానీ తన హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు, దేవునితో కలిసి ఆ ప్రార్థనలో ఏకీభవించలేదు. అంటే దేవుడు ఆ సరస్సు దగ్గరికి వచ్చాడు, వారున్న స్థలంలోకి దేవుడు వచ్చాడు. దేవుడు అంతగా అద్భుతాలు చేస్తున్నప్పుడు, అన్ని దీవెనలు కనబడుతున్నప్పుడు ఈయన ఎందుకో మరి దోణి ఇచ్చినవాడు ఇచ్చిండు కదా, కాస్త వెళ్ళి ఆ ప్రకటనలో ఆ పరిచయలో కూర్చుంటే బాగుండేదేమో. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే వెళ్ళి తన పని తాను చేసుకుంటున్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఏం కాలేదట. అక్కడికి ఆ సరస్సు దగ్గరికి రావడానికి గల అవకాశము పేతురు గారికి ఇచ్చాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా దేవుడే స్వయంగా మన యొద్దకు వస్తున్న ఆ పరిశుద్ధాత్ముడు, ఆయనకు మనం సమయం ఇవ్వట్లేదండి.
ఆయనకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే కూడా ఆశీర్వాదం ఉండదు కుటుంబాల్లో. హల్లెలూయా. ఆయనకు ఇవ్వాల్సిన సమయము ధనం కాదు, ఏది కాదు, కానీ నీవు దేవుని దగ్గరికి రావాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోలేదు. ఈరోజు సమాజము ప్రపంచంలో చాలామంది వారి ఆలోచనలతో జీవిస్తున్నారు, కానీ దేవుడు ఎవరు, దేవుని శక్తి ఏంది గ్రహించట్లేదు, యూజ్ చేసుకోవట్లేదు. పేతురు గారు కూడా దేవుడంటే తెలుసు, దేవుని శక్తి ఏందో తెలుసు. కొంత సమయం ఒకవేళ దేవుడున్న ఆ స్థలంలో గడిపితే తన కుటుంబానికి కావలసిన దీవెన ఆశీర్వాదాలు ఆయన ఇచ్చేవాడే. కానీ ఆయన ఆలోచన ఏంటంటే ఈ పూటకి ఎట్లా, ఈ పరిస్థితి ఎట్లా, ఈ జీవితంలో ఎట్లా, నేను ఆయనతో సహవాసం చేయడం ద్వారా నాకు వచ్చే మేలేంటి, ఈ కొద్ది సమయం నేను ఏదైనా ప్రయత్నం చేసుకుంటా, నేను ఏదైనా ఆలోచన చేసుకుంటా, నేను ఏదైనా స్వయంగా ఈ పనిలో ముందుకెళ్తా. ఈ ఆదివారం కూడా దేవుడు నీకు ఇచ్చింది ఎందుకు తెలుసా? ఈ సమయము నిన్ను ఆశీర్వదించడానికి, నీ కుటుంబానికి ఒక మంచి దీవెననివ్వడానికి. చప్పట్లు కొట్టండి, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ సమయాన్ని అతడు ఏం చేస్తున్నాడంటే వెళ్ళిపోయి సముద్రం అంటే లోకము, అందులోకి వెళ్ళి తన ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు అక్కడ ఆ మాట రాయబడినది, రాత్రంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ కూడా ఏం కాలేదు, దొరకలేదు. దేవుని సన్నిధానంలో కూర్చోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా మన జీవితంలో ఫెయిల్ అయిపోతామండి. ఆయన నీతో ఉంటే, ఆయన నిన్ను నడిపిస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది. మోషే గారు ఏమన్నారు? అయ్యా, 6 లక్షల మందిని నేను నడిపించడానికి గొప్పవాణ్ణి కాదు, నా ముందు మీరు నడవండి అయ్యా. వారిని నడిపించడానికి నేను వారితో పాటు ఉంటాను, కానీ ఆ మందను నడిపించే బలము జ్ఞానం నాకు లేదు, మీరు నడిపించండి, నువ్వు నాకు ముందు నడవాలని దేవుని సన్నిధానంలో మోషే గారు ప్రార్థన చేశారు. మరి పేతురు గారు ఏం చేశారో తెలుసా? ప్రయాసపడుతున్నాడు. ఈరోజు వివాహాల కోసం, ఉద్యోగాల కోసం, సొంత గృహాల కోసం ఎన్నో ప్రయత్నాలు మనం చేయొచ్చు, కానీ సమయం దేవునికి ఇచ్చి ప్రార్థన చేస్తున్నావా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు సమీపంగా వచ్చు సమయంలో మందిరంలో కూర్చుండి కన్నీరు విడిచి ఇది జరగాలని వేడుకుంటున్నామా? మరి దేవుడు నా జీవితంలో ఇంత అవకాశాన్ని ఇచ్చాడు, ఇంత ఆపర్చునిటీ ఇచ్చాడు, నా దగ్గరికే దేవుడు వచ్చాడు, మరి నేను దేవుని సన్నిధిలో కూర్చుంటే బాగుంటే అని ఒక్క నిమిషం ఆలోచించలేదు, కానీ తన పనిలో తాను వెళ్ళిపోతున్నాడు. అందుకే పేతురు గారు నిరాశతో ఉన్నారు. కింది వచనాల్లోకి వస్తే, ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు లాగు చేసి విస్తారమైన చేపలను పట్టిరి. విస్తారమైన చేపలు ఎప్పుడు వచ్చినాయి అంటే, దేవుని మాట పేతురు గారు ఏం చేశారమ్మా? విన్నారు. అసలు అవకాశం ఉన్నదా అంటే ఏమి లేదు. ఆ సముద్రంలో అసలు ఎక్కడ చూసినా ఆయనకి ఏం కనవలేదు, చేపలు ఒక్క స్థలంలో కూడా కనవలేదు. ఇంకొక సందర్భంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు దోణెకు కుడివైపు వల వేయమన్నాడు. కుడివైపు వల వేయమన్నప్పుడు అది అసాధ్యం, కానీ పేతురు గారు దేవుని మాట విన్నాడు కనుక క్వశ్చన్ వేయలేదు. క్వశ్చన్ వేసిండమ్మా అక్కడ విస్తారమైన చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. యోహాను రాసిన పత్రిక 21వ అధ్యాయం 11వ వచనంలో మాట ఉంటుంది, చదవండి. యోహాను రాసిన పత్రిక 21వ అధ్యాయము 15వ వచనంలో, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని
నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని మూడో సందర్భాన్ని కూడా దేవుడు అడిగిండు ఈ పేతురు విషయంలో. అంటే పేతురు ఎట్లాంటి నేచర్ అంటే, ఆయన చాలమ్మా, పేతురు నేచర్ ఎట్లుంటది, ఆయన గుణగణం ఎట్లాంటిది అంటే, నీతోనే ఉంటాను ప్రభు అనే మనసు ఉంటుంది. కానీ యేసు ప్రభు సిలువ వేసేయడానికి వెళ్ళినప్పుడు 3 సార్లు ఏం చేశాడమ్మా? బొంకాడు. అంటే మాట ఖచ్చితంగా అంటాడు, తప్పకుండా నీతోనే ఉంటానండి అని. కానీ మాట విడిచిపెడతారు. మందిరానికి వస్తామండి, తప్పకుండా మందిరంలో ఉంటానండి అంటారట, మాట మర్చిపోతారట. ఈయన నేచర్ అలాంటిది. కానీ ఎందుకో మరి దేవుడు చెప్పంగానే ఏం చేసిండు ఆయన? ఖచ్చితంగా ఆ వలను వేశాడు. ఈరోజు చాలామంది ఎట్లంటే, దేవుడు ఒక మాట వినిపించినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని అనే విధానంలో ఉంటారు. మళ్ళీ తర్వాత ఆ సిచ్యువేషన్ బట్టి దూరం అయిపోతూ ఉంటారు. గనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా వచ్చినాయట. ఆమేన్, ఆమేన్. ఆ వలను లాగలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆ సందర్భాన్ని మనం ఎందుకు అంటున్నామంటే, ఈయన నేచర్లో ఒక్కసారి మాట ఇస్తాడు, కానీ మాటకు కట్టుబడి ఉండడు, అలాంటి వ్యక్తి. కానీ ఇక్కడ మాత్రం దేవుడు చెప్పినప్పుడు ఆ అలసిన స్థితిలో ముందుకు సాగాడు. నేను వెళ్తానయ్యా అని ఏదో పైకి చెప్పి ఆ దోణంలోకి వెళ్ళిపోయి ఆయన ప్రయత్నం చేసినట్టు చేయలేదు. ఏమి చెప్పాడో అది ఖచ్చితంగా చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఈయన నేచర్ స్టైల్ అంతా వేరే. కానీ దేవుని మాట విన్నప్పుడు ఆయన ఏం చేసిండంటే ఖచ్చితంగా చేశాడు. మీరు ప్రార్థన చేయమన్నప్పుడు ఖచ్చితంగా లోబడి ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా అసాధ్యమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నేచర్ స్టైల్ ఏంటి? చెప్పింది విన్నట్టే వింటాడు, తప్పకుండా నీతోనే ఉంటా అనే గుణము. కానీ సమస్య రాగానే, పరిస్థితులు రాగానే దూరం వెళ్ళిపోయాడు. ఇదే పేతురు గారు ఇంకొక స్థలంలో కూడా కనబడతారు. సముద్రం దగ్గర దోణిలో నిన్ను చూసి నడవాలని ఆశపడుతున్నాను అంటాడు. మార్క్స్ వార్తలో కావచ్చు ఈ మాట ఉంటుంది. ఏమని అంటాడంటే, అయ్యా నాకు నీతో పాటు నడవాలని ఆశ ఉంది అంటాడు. ప్రభువా, నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాడట. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసి వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు అతనితో చెప్పాను. ఇతనిలో 2 ఉన్నాయండి. దేవునితో ఖచ్చితంగా నడవాలనే మనసే, దేవుని దగ్గర ఒక ప్యాషన్ కలిగాడు. అయ్యా నేను ఈ నీళ్ళ మీద నడిచి నీ దగ్గరికి వస్తా అన్నాడు. ఆయన ఆశ చూసి దేవుడు అన్నాడు, కమ్ బెటర్ రండి అన్నాడు. అనగానే నీళ్ళ మీద నడుస్తున్నాడు. అబ్బాయి ఎంత సంతోషం, నీళ్ళ మీద నడుస్తాడంటే ఆశ్చర్యం. అందరూ చూస్తున్నారట. పేతురు గారు నీళ్ళ మీద నడుస్తున్నారు, పేతురు గారు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు చూస్తున్నారు. నడుస్తూ 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 వెళ్తున్నప్పుడు ఆ గాలి సముద్రం రాగానే ఈయన విధానం ఎట్లయిపోయిందంటే, అల్ప విశ్వాసం చేత ఏందట? సందేహ గుణం. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆశ, కానీ ఇంకొక ఆలోచన ఏంటంటే సమస్యను చూసి సందేహపడేవాడు. ఇదే పేతురు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అనుభవం మనిషి జీవితంలో కొన్నిసార్లు ఖచ్చితంగా నిలబడితే అసాధ్యమైన కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. చప్పట్లు కొట్టండి. మనిషి ఇక్కడ అంటున్నాడు కదంటే, నేను నీతో నడుస్తానని 3 సార్లు బొంకిన వ్యక్తే ఈయన. అయ్యా నేను ఆ నీళ్ళ మీద నీ దగ్గరికి నడిచొస్తాను అన్న వ్యక్తే ఈయన. కానీ అక్కడ అల్ప విశ్వాసంతో సందేహపడ్డాడు.
అక్కడ మాట ఖచ్చితంగా పలికాడు, కానీ వెనకాల భయపడి ఆగిపోయాడు. ఇదే పేతురు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సందర్భంలో చూస్తే ఆయన ఖచ్చితంగా వల వేశాడు. దేవుడు కుడివైపున వల వేయమంటే ఖచ్చితంగా చెప్పినట్లే చేశాడు. ఈరోజు పరిశుద్ధాత్మ నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నిన్ను ఆశీర్వదించడానికి అసాధ్యమైన పరిస్థితుల్లో నడిపిస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ పరిస్థితుల్లో కూడా నిలబడాలి. ఖచ్చితంగా ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు తప్పకుండా ఆయన నన్ను ఆశీర్వదిస్తాడని నిలబడాలంతే. నిన్ను ఆ మాట ఇచ్చిన దేవుడు అట నిన్ను విడిచిపెట్టే దేవుడు అసలే కాదు. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. ఈరోజు నువ్వు అలసిపోవచ్చు, నీ ఆలోచన ఎట్లుండాలో తెలుసా? దేవుని మాట మీద నిలబడాలి. సందేహపడొద్దిగా, అల్ప విశ్వాసం ఉండొద్దిగా. నాకు తెలిసి నేను అనుభవం కలిగిన వాడిని అని పేతురు గారు అక్కడ ఎక్కడ చెప్పుకోలేదు. అన్నీ వదిలిపెట్టేసి దేవుని మాటకు లోబడ్డాడు. అంటే ఆయన ఆలోచన విధానాన్ని తీసేశాడు. దేవుడు ఏది చెప్పాడో అదే చేస్తున్నాడు. కుడివైపున వల వేయమంటే అది అసాధ్యం. అయ్యా నేను జాలర్ని, నాకు అనుభవం వేరు. కుడివైపున ఏ జాలర్ కూడా వల వేయడు. మీకు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అని అనొచ్చు. కానీ ఆయన ఏమన్నాడు? ఏమనలే. దేవుడు ఏది చెప్పిండో అదే. నో క్వశ్చన్. కొంతమంది దాంట్లో క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, ఇట్లా చేస్తే అట్లా సజెషన్స్ ఉంటాయి. లేదు కొన్ని పనులకు మనం పంపించామనుకో, వాళ్ళు అన్న ఆ బ్రదర్ ఇట్లా చేస్తే బాగుంటుంది, ఆ బ్రదర్ అట్లా చేస్తే బాగుంటుందేమో అని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. కానీ పేతురు గారు ఒక్క క్వశ్చన్ వేయలేదు. ఏమన్నా వేసినట్లు కనబడదామా? దేవుడు ఏది చెప్పాడో అదే చేశాడు. ఈరోజు నిన్ను ఆశీర్వదించే దేవుడు ఏది చెప్తున్నాడో ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిస్తే ఆయన ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. నువ్వు అనుదినము నా సన్నిధిని వెదక నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఖచ్చితంగా వెతుకు, ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 7:7 అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి కూడా. ఇక మరి అడగనప్పుడు, ప్రయత్నం చేయకపోయినప్పుడు ఎక్కడి నుంచి ఆశీర్వాదం వస్తుందమ్మా? ఒకవేళ పేతురు అనొచ్చు, సారీ నేను అంత వెతికాను, నా అనుభవంతో వెతికాను, నేను వెయ్యనయ్యా అని వెళ్ళిపోతా అనొచ్చు. కానీ పేతురు గారు ఒక్కటే మాట అన్నాడు, నీ మాట చొప్పున నేను వల, నీ మాట చొప్పున. ఎందుకంటే ఆయన మాటకున్న శక్తిని పేతురు గారు నమ్మారు అంతే. అందుకే ఒక పాట ఉన్నది, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరు చప్పట్లు. నీ మాట, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు నేనుంటానేసయ్యా, నీ ఉంటే నాకు, నీ వెంటే నేనుంటానేసయ్యా. స్వరమెత్తి అందరం. చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, స్వరమెత్తి, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలు అయినను,
చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. అందరూ స్వరమెత్తి పాడదామా? నేనుంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. మరందరూ స్వరమెత్తి నీ ఉంటే నాకు, నీ వెంటే నేనుంటానేసయ్యా, నీ మాట. అందరు స్వరమెత్తి పాడదాం. ఆయన చూపు చాలమ్మా, ఆయన తోడు చాలమ్మా, ఆయన నీడ చాలమ్మా, మాట చాలయ్యా. స్వరమెత్తి పాడదామా? నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. స్వరమెత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు ఆ దోణి ఖాళీగా ఉంది. నీ కుటుంబం అనే దోణిలో కూడా రాత్రంతా ప్రయాసపడ్డట్లుగా ఉన్నావు, కానీ నీ దోణిలో ఏదో ఒక ఖాళీ ఉంది, ఒక కొరత ఉంది. ఒక విషయంలో ఏదో స్థితిలో అలసిపోయినట్లుగా ఉంటున్నావు. ఏ మార్గము గానరాని పరిస్థితి కనబడుతున్నది. ఏమో ప్రభువా ఈ సమస్య ఎట్లా అని, ఏంటయ్యా ఈ కొరత ఎట్లా అని ఆ దోణి ఖాళీగా పెట్టుకొని నిరాశతో కూర్చున్నాడు. కానీ యేసయ్య మాత్రం ఆ నిరాశలో మన దగ్గరికి వచ్చి ఆలోచన ఇస్తాడు. ఒక్కొక్కసారి మందిరంలో మనం బాగా బాధతో కూర్చుంటాం. పరిశుద్ధాత్ముడు దైవ సేవకుల నుంచి వచ్చిన గెస్ట్ల నుంచి ఏదో ఒక మాట మనతో ఏం చేస్తాడండి, మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు స్వయంగా వచ్చాడు నిరాశలో ఉన్న మన దగ్గరికి కూడా. ఆయన దగ్గరికి రాగానే అలిసిపోయిన పేతురుతో సలహా చెప్పాడు. ఆ మాట ఆయన తీసుకున్నాడు. ఆమేన్. నిజంగా మన జీవితంలో ఖాళీగా ఉన్న దోణి దగ్గరికి ఎవరు రారని మనం అనుకుంటాం, కానీ ఖాళీగా ఉన్న మన బ్రతుకులోకి తప్పకుండా యేసయ్య వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ మర్చిపోయినప్పుడు, అందరూ ప్రేమించినప్పుడు, అందరూ వెలివేసినప్పుడు, మన జ్ఞానం నిరర్థకం అయిపోయినప్పుడు, ఒకవేళ ఆయన కొంచెం అలిసిపోయి కూర్చుని మళ్ళీ ప్రయత్నం చేసే మధ్యలోనే దేవుడు చూస్తున్న దేవుడు ఆయన దగ్గరికి రావచ్చు. ఆయన ప్రయాసపడేది అంతా చూస్తున్నాడు ఆ దోణిలో ఉండి ప్రసంగిస్తున్నప్పుడే. కానీ మధ్యలో వస్తే పేతురు గారు అనుకోవచ్చు, నా కొంచెం జ్ఞానాన్ని కొంచెం ఆలోచన ఉపయోగిస్తా అనుకొని దేవుని మాట లక్ష్య పెట్టకపోయేవాడు కావచ్చు. ఇక నా వల్ల కాదు అని కూర్చున్న తర్వాత దేవుడు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవా, నా జ్ఞానం నా శక్తి సరిపోదు, నా పిల్లల పట్ల, నా కుటుంబం పట్ల నీ ఆలోచన, నీ సహాయము, నీ కృప నాకు కావాలి అన్నప్పుడు దేవుడు తప్పకుండా మన దగ్గరికి వచ్చి సలహా చెప్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వచ్చి వెంటనే అక్కడ చెప్పాడు, ఈ మాట ప్రకారం నువ్వు చేయి, కుడి వైపు వల వేయి అన్నాడు. పేతురు గారు లేచాడు. ఆ అలిసిన స్థితిలో లేచాడు. ఈరోజు అలిసిపోయినప్పుడు మనం ఇంట్లో ఉండడం కాదు, అలిసిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు మనం బలహీనంగా ఉండడం కాదు, అక్కడనే మన ప్రయత్నాన్ని నిలబెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమో ప్రభువా, నేను రాత్రంతా అలిసిపోయాను, ఇక అది నా వల్ల కాదు, మీరు చెప్పినా నీ మాట కూడా వినను అనొచ్చు. కానీ అక్కడనే నిలబడ్డాడు. కొద్ది అవకాశం దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఖచ్చితంగా నిలబడితే దేవుడు తప్పకుండా విస్తారమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఒకవేళ ఆయన ప్రయాసపడి ఉంటే కొద్దిగా తీసుకొచ్చేవాడు, కానీ
ఆ అలసిన స్థితిలో దేవుడు వచ్చి మాట చెప్పినప్పుడు వింటే ఎంతగా వచ్చాయండి, విస్తారముగా వలలు పిగిలిపోయే అంత ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. ఈ రోజు నుంచి మన డిసిజన్స్ అన్నీ బంద్ పెట్టండి. దేవా నీ చిత్తం నా ఎడల జరిగించండి. ఆయన ఉద్దేశాల ప్రకారం నడుస్తున్నట మన ఎడల ఆయన తలంపులు అతి విస్తారంగా ఉన్నాయి. నీ పిల్లలకు ఇది ఉంటే సరిపోద్దని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు అంతకన్నా మించింది అలా ఆశపడుతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మాకు ఇంత సరిపోతుంది లేదేవా, ఈ చిన్న వెహికల్ ఉంటే సరిపోతుంది లేదేవా, ఈ చిన్న కుటుంబంలో ఒక చిన్న రేకులు వేసుకుంటే సరిపోతుంది లేదేవా, దేవా నాకు ఈ చిన్నదైతే సరిపోతుంది దేవా, నువ్వు ఆలోచించకు దేవా, నువ్వు ఏది ఇవ్వాలనుకుంటున్నావు అదే ఇవ్వండి అయ్యా. పేతురు గారు దేవుని మాట ప్రకారం వెళ్ళిపోయాడు. 16వ కీర్తన 11వ వచనంలోది, ఆయన కుడి చేతులు ఏమున్నాయట, నిత్య సుఖములు, ఆయన ఎడమ చేతిలో ధన ఘనతలు. ఆమేన్, హల్లెలూయా. ఆ కుడి చేతి అంటే కుడి భాగంలో వల వేస్తే నిత్యము సుఖించే ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించేవాడు. హల్లెలూయా. మరి పేతురు గారు ఎంత మంచి ఆలోచన చేశాడు. ఎందుకు మనకు అవకాశం ఉంది ఈరోజు. నువ్వు కృంగిపోయినావు, ఒక ప్రయత్నం దేవుడు చెప్పినట్లుగా వింటే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. మరి ఆయన ఉపయోగించుకున్నాడు ఆ సమయంలో. మనము 7 రోజులు దేవుని ఆలోచనతో 7 రోజులు ప్రేయర్ పెడుతున్నాం. మరి ప్రయాసపడి మనం వస్తే ఆ 7 దినాల ప్రార్థనలో కూడా దేవుడు మనకు సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది చూడండి, ఇక్కడ ఏమన్నదంటే విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. అంటే అప్పటి వరకు ఆ దోణె ఎలాగుంది, ఖాళీగా ఉన్న దోణె, అలసిపోయినట్లుగా ఉన్న హృదయంతో ఉన్నాడు. ఖాళీగా ఉన్న కుటుంబంలో సమాధానం లేని కుటుంబంలో కొరతతో కూడిన కుటుంబం. కానీ అక్కడ ఆయన వెళ్ళినప్పుడు ఒక్క దోణెనే పట్టుకొని వెళ్ళాడు, ప్రయాసపడ్డాడు. ఆ దోణె కూడా నిండలేదు. కానీ ఇక్కడ 2 దోణెలు ఏమైపోయాట, యోబు కష్టంలో సహించి యథార్థతగా ఉంటే 2 అంతలా. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి మాట వింటే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎట్లుందో తెలుసా, మునిగిపోయే అంత ఆశీర్వాదము. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి అమ్మ అందరి. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన పొజిషన్లోకి మనల్ని మన పిల్లలు దేవుడు నడిపించునుగాక. ఆయన ఆలోచించేది కొంత, కానీ దేవుని చిత్తానుసారంగా నడిస్తే విస్తారాన్ని చాలాసార్లు ఆపుకుంటున్నాం మనం. ఏమో పర్వాలేదు దేవా, సరిపోతుంది దేవా, 500 1000 రూపాయలు జేబులు ఉన్నాయి, ఈ వారానికి కావాల్సిన సరుకులు వస్తాయి, యేసు రక్తమే చేయమంటున్నాం. నాకు శ్రేష్టమైన ఆశీర్వాదం అని ఈ రోజు నుంచి ప్రార్థన చేద్దాము గాక. ఆమేన్, హల్లెలూయా. కానీ పేతురు గారి ఆలోచనలకు మించిన ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. ఎంతమంది కావాలి మించిన ఆశీర్వాదం, విస్తారమైన ఆశీర్వాదం? 2 చేతులు చూపియండి అమ్మా. నిజంగా మీరు విస్తారమైన ఆశీర్వాదం కోరుకుంటే దేవుడు మీకు అవి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ వలలు పిగిలిపోవచ్చుండగా వేరే వారి సహాయాన్ని సంజ్ఞ చేశారు. రండయ్యా అంటే వీళ్ళు చేసిన పని ద్వారా ఇతరులు కూడా దేవుని శక్తిని గూర్చిన మరి రక్షణ వారికి దొరికింది. అంటే పేతురు గారు ఒక్క మాట వింటే అక్కడున్న దోణె జారులందరికీ రక్షణ వచ్చింది. ఆమేన్. పీటరయ్య గారు ఒక్కరు దేవుని మాట వింటే ఈరోజు మనకి ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళందరికీ ఏమొచ్చింది? ఆమేన్. మరి నిజంగా దేవుని దగ్గర మనం కొన్నిసార్లు నిలబడాలమ్మా. అలిసిపోయినప్పుడు, ధైర్యం కోల్పోయినప్పుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. దావీదు రాసిన కీర్తనలు అన్నాడు, శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేవాడు ఆయననట.
కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనన్నట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈయన కృంగిపోయి ఉన్నాడు, అలిసిపోయి ఉన్నాడు, ప్రయాసపడి ఏమి దొరకని స్థితిలో ఉన్నాడు. మీ పిల్లలకు ఏదో చిన్న ఉద్యోగం కోసం అడుగుతున్నారేమో, అందుకే కొంతమందికి ఉద్యోగాల టైం దేవుడు ఆపుతున్నాడు. వాళ్ళ మీద దేవుని ఉద్దేశం ఏదున్నదో అదే అడగండి ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. అవే దేవుడు రిలీజ్ అయినగాక. మరి ఈరోజు ఆయన ఆలోచనకు మించిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ సంవత్సరంలో, ఈ ఫిబ్రవరి మాసంలో మీ ప్రయాసాల వెనుక ఆశీర్వాదం కోసం కృంగిపోయినప్పుడే నిలబడండి. దేవుడు కొంచెం సహనాన్ని పాటించండి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. గురువు గారు ఒకరోజు ఒక స్థలంలోకి వెళ్ళాడంట, తన శిష్యులతో వెళ్ళాడు. ఒక గురువు గారు అక్కడ కూర్చున్నారు, బాగా దాహమైంది. ఆ వాగులోకి వెళ్ళి నీళ్ళు తీసుకురమ్మన్నప్పుడు ఆ శిష్యులందరూ కలిసి ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఆ వాగులో నీళ్ళు చూడగానే ఆ వాగులో ఉన్న నీళ్ళన్నీ చిన్న చిన్న జంతువులు, పశు అలాంటివి వచ్చి అందులో నీళ్ళు తాగేసరికి ఆ మడ్డిగా ఉన్న నీళ్ళంతా డస్ట్గా అయిపోయాయి. తిరిగి ఖాళీగా వచ్చి గురువుగారు చెప్పారట, అయ్యా మేము వెళ్ళి ప్రయత్నం చేశాం కానీ అక్కడ నీళ్ళన్నీ డస్ట్ అయిపోయినాయి. సరే పర్వాలేదన్నాడు. ఒక గంట సేపటి తర్వాత మళ్ళీ శిష్యులను పిలిచాడు, ఆ వాగులోకి వెళ్ళి నీళ్ళు తీసుకురమ్మన్నాడు. వీళ్ళు సంకోచిస్తూ వెళ్తున్నారు, అప్పుడే మడ్డిగా ఉన్న నీళ్ళు ఉన్నాయి. మరి గురువుగారు ఏంటి మళ్ళీ పంపిస్తున్నారు? ఒక గంట తర్వాత వెళ్ళి మంచి శ్రేష్టమైన నీళ్ళు తీసుకొచ్చారు. గురువుగారు తాగినాక అడిగారట, ఏంటయ్యా మీరు చెప్పిన మాట విని వెళితే అక్కడ నీళ్లు తేటగా అయిపోయాయి. అప్పుడు గురువు అన్న మాట ఏంటంటే, మడ్డిగా ఉన్న నీళ్లు కలుషితంగా కనబడ్డాయి, కొంచెం సేపు మనం మౌనంగా ఉంటే, కొంచెం సేపు మనం సమయం తీసుకుంటే ఆ నీళ్ళు ఏమైపోయాయి, తేటగా మారిపోయినాయి. ఈరోజు కూడా కొన్ని పరిస్థితులు కల్మషంగా ఉంటాయి, కానీ ఆ కృంగిపోయినప్పుడే కాస్త మౌనము ధైర్యం తెచ్చుకొని మరలా ప్రయత్నం చేస్తే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచుదాం. ఎందుకు ఒక చిన్న నోట్స్ దేవుడు మనకు, ఇది విన్న వాక్యమే కావచ్చు కానీ ఒక పాయింట్ చెప్పాలని ఆశపడ్డాడు. మనం అలసిపోయినా కృంగిపోయినా సమృద్ధిగా మన దోణి నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆయన మాట వింటే, ఆయన మాట ప్రకారం నడిస్తే ఆయన విస్తారమైన దీవెన మన కుటుంబంలోకి వచ్చునుగాక. కాబట్టి అందరు కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తండి. అవును తండ్రి, అవును తండ్రి, నా ప్రయాసం వెనకాల తిరిగి నీ ఆలోచనతో ముందుకెళ్తానయ్యా, నన్ను ఆశీర్వదించండి. ఒకవేళ నీ దోణి ఖాళీగా ఉండి ప్రయాసపడుతున్నావమ్మా, ప్రయాసపడ్డా నీ కుటుంబంలో కొరతలు ఓట్లేదేమో, సమృద్ధి లేదేమో, ఒకవేళ కలుషితమైన హృదయంతో ఇక్కడికి వచ్చావేమో, రాత్రంతా ప్రయాసపడ్డ పేతురు గారు ఎట్లా అలసిపోయారో ఈరోజు నీలో కూడా ఒక నిరాశ ఉండొచ్చు. అయ్యో ఏంటి నాన్న నా జీవితంలో సక్సెస్ లేదని, ఏంటయ్యా నా జీవితంలో ఆశీర్వాదం లేదని, ఏంటయ్యా నా జీవితంలో ఎన్ని రోజులు ఈ పరిస్థితి అని, ఎన్ని రోజులు నేను ఇట్లాగే ఉంటాను. అదే పేతురు గారు ఒకసారి అల్ప విశ్వాసంతో సందేహపడ్డాడు, ఒకసారి మాట ఇచ్చాడు, మాట కట్టుబడి లేడు. కానీ పేతురు మాట వినంగానే, ఖచ్చితంగా నిలబడంగానే, అది అసాధ్యము కానీ దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు నువ్వు నిలబడతావా మాట మీద? అది అసాధ్యమైన పరిస్థితి అయినా అక్కడైనా దేవుని శక్తిని నమ్మి నిలబడతావా? వీలైతే ఒక్కసారి నిలువు మోకాల మీదకి అందరూ వచ్చి చేతులు ఎత్తుదాం. మీ ఇంటి మీదకి దేవుడు గొప్ప ఆశీర్వాదం కోసం ఈరోజు మాట్లాడుతున్నాడు. నేను ఒక సబ్జెక్ట్ రాసుకొని బుక్ డైరీ తెచ్చుకున్నాను, కానీ ఇందులో నుంచి ఒక చిన్న మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పేతురు గారులాగా కొన్నిసార్లు అల్ప విశ్వాసంతో సందేహపడుతున్నావేమో, కొన్ని పరిస్థితులను చూసి అల్ప విశ్వాసంతో సందేహపడుతున్నావేమో, వదిలిపెట్టేసాయి. అదే పేతురు గారు దేవుని మాట విన్నప్పుడు విస్తారమైన ఆశీర్వాదాన్ని చూశాడు కదా. ఈరోజు ఎందుకు నీ జీవితంలో కృంగిపోతున్నావు? నిలబడు, దేవుడు నీ గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్ తండ్రి, నా పిల్లలకు మంచి ఈవులు ఇవ్వండి అని అడగండి మీ నోటితో. అయ్యా మా పిల్లలకు మంచి ఈవులు ఇవ్వండి. మీరు చిన్నగా ఆలోచిస్తున్నారు ఒక ఇల్లు, లేదు మీకు మంచి ఇల్లు ఇవ్వాలని అడగండి. శ్రేష్టమైన ఆశీర్వాదం నా కుటుంబానికి దయచేయండి అని అడగండి. మా లైఫ్లో మా పిల్లలకు మంచి పొజిషన్, ఉద్యోగాలు ఉంచండి అని అడగండి.
మీరు చిన్నగా కోరుకోకండి, దేవుడిచ్చేది శ్రేష్టమైనది. దేవుని మాట విన్న పేతురు జీవితంలో